ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఈరోజు 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంలో ప్రజల సమస్యలు, ప్రజల సంక్షేమం, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కూటమి శ్రేణులు డోర్ టు డోర్ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ప్రజల మధ్య ఉన్నారు. ప్రతిరోజు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకుంటూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పామో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ ముందుకెళ్ళటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రోజు చెప్పాం, తెలుగుదేశం రాగానే ఖచ్చితంగా 3,000 పెంచి 4,000 చేస్తామని చెప్పాం. వికలాంగులకు 3,000 6,000 చేస్తూ ఉన్నాం. బెడ్ రిడన్ వాళ్ళకి 10,000 చేస్తూ ఉన్నాం. తలసేమియా వాళ్ళకి 15,000 చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు మొదటి నెలలోనే పెన్షన్లు పెంచాం. దానివల్ల ఈ రాష్ట్రంలో పింఛన్లు తీసుకునే 60 లక్షల మంది సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఉదయం 6 గంటలకే ఇంటి దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్నా లేపి పింఛన్ ఇస్తున్నాం. అంతేకాకుండా మా అక్క చెల్లెలు మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు సంవత్సరానికి ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి తల్లి అకౌంట్లో డబ్బులు ఇస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం. గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి తర్వాత తల్లికి ఒక బిడ్డకి అని చెప్పి ఒకరికే ఇచ్చారు. కానీ మేము అధికారంలోకి వచ్చినాక మాట ఇచ్చాం. మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళ పింఛన్లు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి. ఒక ముస్లిం తల్లికి అయితే 7 పిల్లలు ఉంటే 7 పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే అన్నా క్యాంటీన్లు పెట్టాం, బస్సులో ఉచిత ప్రయాణం పెట్టాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. త్వరలోనే మహిళలకు ఇస్తా ఉన్న 18,000 డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో వేస్తాం. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం. ఈరోజు 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి బాబు, అలాగే మా భాగ్యలక్ష్మి, మా సీనియర్ నాయకులు శ్రీనాథు, గిరి అందరి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడికైనా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు నవంబర్ లోపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ బావుట ఎగరేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నాం. అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఇంటింటికి కూడా తిరిగి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఎప్పుడూ మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యతగా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి పేమెంట్లు కానీ, చెక్కులు కానీ ఇంటింటికి ఎంతమంది అప్లై చేసినా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ బావుట తెలుగుదేశం కూటమి పార్టీ ఎగరేయటం ఖాయమని తెలియజేస్తాం.